మీ గూగుల్ క్రోమ్ నుంచి విపరీతమైన అడల్ట్ యాడ్స్ అండ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయా? సో వీటిని ఎలా ఆఫ్ చేసుకోవాలో చెప్తా. ఇప్పుడే వీడియో లైక్ చేసుకొని మన పేజ్‌ని అయితే ఫాలో అయిపోండి. సో దీనికోసం మీరు మీ క్రోమ్ యొక్క యాప్ ఇన్ఫర్మేషన్‌కి రావాలి. సో కొంతమందికి యాప్‌ని లాంగ్ ప్రెస్ చేస్తే యాప్ ఇన్ఫర్మేషన్ వస్తే కొంతమందికి రాదు. సో రాని వాళ్ళు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాప్స్ అని ఉంటాయి. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రోమ్ అయితే ఉంటుంది. సో క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ అని ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ స్టోరేజ్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ ఆల్ డేటా ఉంటాయి. సో ఇదైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఓకే మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ నుంచి గూగుల్ క్రోమ్ మీద ఎటువంటి యాడ్స్ అయితే సో కనిపించవు. కానీ గుర్తుపెట్టుకొని మీరు క్రోమ్ని క్లియర్ డేటా చేస్తే మీరు క్రోమ్లో డౌన్లోడ్ చేసిన ఫోటోస్ ఫైల్స్ కానీ అవి అయితే పోవడం జరుగుతుంది. సో వన్స్ అవి పోవద్దు అని అనుకుంటే ఈ సెట్టింగ్ అయితే చేయండి. ఏంటంటే మీరు ఏదైనా ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ మీరు ఏదైనా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్లోకి అయితే రండి. వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్ ఉంది కదా. సో దీని పక్కన 3 డాట్స్ ఉంటాయి. సో ఇది క్లిక్ చేసి ఇక్కడ మనకి రీనేమ్ అని ఉంది కదా. సో రీనేమ్ అని క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ రీనేమ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది మీరు ఏదో ఒక పేరు అయితే పెట్టుకోండి. సో డౌన్లోడ్ పక్కన సో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. సో ఏదో ఒకటి లెటర్ యాడ్ చేసుకొని ఇక్కడ ఓకే బటన్ మీద ట్యాప్ చేసి ఇలా చేసిన తర్వాత మీరు క్లియర్ డేటా చేయండి. వన్స్ అక్కడ క్లియర్ డేటా చేస్తే అప్పుడు మీకు ఈ ఫైల్స్ అయితే పోవు. సో మీరు క్లియర్ డేటా చేయడం అయిపోయిన తర్వాత మీరు ఇది డౌన్లోడ్ ఫోల్డర్ రీనేమ్ని యథావిధిగా డౌన్లోడ్ అని చెప్పేసి సేవ్ చేసుకోండి.